ఎక్కడ కూడా నా పేరు లేదు, నాది ఏమి లేదు అని మంగ్లీ అంటారు. కానీ మీరు ప్రతి దగ్గర మంగ్లీ మంగ్లీ అని పేరు తీస్తున్నారు అని చెప్పేసి. మంగ్లీ మంగ్లీ వచ్చింది కదా సార్, మంగ్లీ వచ్చింది. వాళ్ళ ఇంటికి వచ్చినారు, మధు ఇంటికి. 15 ఊర్లు ఉంది, ఆడ 15 తండలు ఉంది సార్. ఆ తండకు మొత్తం మధుగాడు బాలాజీ గాడు మొత్తం ముంచారు, మొత్తం మోసం చేసిపోయినారు అందరికి. ఎన్ని కోట్ల వరకు? దాదాపు 7 కోట్లు మోసం చేసినారు సార్ వాళ్ళు. డీజీపీ ఆఫీస్ లో మీరు ఏం చేసారు, ఏమి ఇచ్చారు, ఏం రిప్రజెంటేషన్? ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లో మేము కాగితాలన్నీ, వాళ్ళ బాంబు కాగితాలన్నీ తీసుకొచ్చినాం ఇంటికాడ నుంచి, వాళ్ళు చూపించినాం సార్. ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే, మొత్తం అందరు జనాల దగ్గర మొత్తం డబ్బులు తీసుకుపోయినారు, జనాలు పైసలు లేకుండా అందరూ ఇచ్చారు సార్. ఇప్పుడు ఏం లేదు. మీరు ఎక్కడికి వచ్చిండ్రు, ఏమైంది? ఇప్పుడు మేము సార్ పియపల్లి పెద్దసలపల్లి మండలం వదిపట్ల గ్రామ పంచాయతీ. ఇప్పుడు మా వదిపట్ల గ్రామ పంచాయతీకి 15 ఊర్లు ఉంది, ఆడ 15 తండలు ఉంది సార్. ఆ తండకు మొత్తం మధుగాడు బాలాజీ గాడు మొత్తం ముంచారు, మొత్తం మోసం చేసిపోయినారు అందరికి. ఎన్ని కోట్ల వరకు? దాదాపు 7 కోట్లు మోసం చేసినారు సార్ వాళ్ళు. మీ వాళ్ళు ఎంత మంది, ఎన్ని కోట్లు ఇచ్చారు? మొత్తం ఒక 500 మంది ఇచ్చినారు సార్. 500 మంది ఇచ్చినారు. ప్రతి ఒక్క ఇల్లు, ఒక్క కడప, ప్రతి ఒక్క ఇల్లు ఇచ్చారు, అందరు ఇచ్చారు. అంత పైసలు మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? మాకేం చేసినారు సార్ వాళ్ళు, 10 రూపాయలు వడ్డీ అని 1 లక్షకు 10,000 ఇస్తా, 1 లక్షకు 10,000 ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళు పాచనార్ కార్లో వస్తారు. 10 పాచనార్ కార్లు, ముందుల ఒక 10 కార్లు, వెనక ఒక 10 కార్లు. మన సీఎం ఎమ్మెల్యే వచ్చినట్టు వస్తారు వాళ్ళు. మొత్తం తండ మొత్తం తిరిగేది. మొత్తం ఒక 2-3 సంవత్సరాల్లో మొత్తం సెటిల్ అయిపోతారు. మీరు 10-20 సంవత్సరాల దాకా నడుస్తుంది మంచిగా, వడ్డీ మంచిగా నడుస్తుంది. మంచిగా మీరు డబ్బులు ఇవ్వండి, ఎక్కడుంటే మీ బంధువుల కాడ ఉన్నాయి, మీ చుట్టాల కాడ ఉన్నాయి, తీసుకురారి. మొత్తం ఒక సంవత్సరంలో లైఫ్ అవుతుంది. మీరు కూడా పాచనార్ కార్డు తీసుకోవచ్చు, మంచిగా తిరగవచ్చు అని చెప్పారు సార్. అందరికి మోసం చేసినారు సార్ వాళ్ళు ఇద్దరు. మేము కూడా ఇచ్చినాం సార్, ఒక 48 లక్షలు ఇచ్చినాం సార్. నేను ఏడికెళ్ళి వచ్చింది అంత పైసలు? అప్పుడు చుట్టాల నుంచి వచ్చినాం సార్. చుట్టాల నుంచి, మా బంధువుల నుంచి, మా తమ్ముల నుంచి, ఎక్కడ అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చినాం, ఇచ్చినాం. ఇప్పుడు నాకు పుస్తకాల తాడు కూడా సార్. ఎంత నాకు ఇప్పుడు పైసలకి అంత ఆశ చూపించారు? అంత ఆశ అంటే ఇప్పుడు మా ఊరోడే కదా సార్ అని పలుకుతండాలు, మేము పనుతండాము. మా పలుకుతండ దగ్గర అంటే వీళ్ళు అందరు కలిసి ఉంటారని ఇంకా ఆశ చూపించినారు. మొత్తం ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళు బచ్చగాళ్ళు, చిన్న అబ్బాయిలు వాళ్ళు ఇక్కడ నుంచి ఎంత కార్లు ఇంత మెయింటైన్ చేస్తున్నారు, మనవలే కదా. అందుకనే ఇప్పుడు అక్కడ మనవలే అన్ని చేస్తున్నారు, అందరు మొత్తం ఇస్తున్నారు. తండ మొత్తం చుట్టుబాటున 15-16 తండాలు అందరు ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా ఇచ్చినాం సార్. అందరు మోసం చేసినారు. అది పాచనార్ కార్లో వచ్చినారు, పొద్దున మాపడ అందరు వచ్చి. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లో మీరు ఏం చేసారు, ఏమి ఇచ్చారు, ఏం రిప్రజెంటేషన్? ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లో మేము కాగితాలన్నీ, వాళ్ళ బాంబు కాగితాలన్నీ తీసుకొచ్చినాం ఇంటికాడ నుంచి, వాళ్ళు చూపించినాం సార్. చూస్తే వాళ్ళు మొత్తం మధు బాలాజీ సంతం పెట్టిన మొత్తం పేపర్లు ఇచ్చినాయి, కాగితాలన్నీ చూపించి అవి మేము తీసుకుంటాము, మేము ఆ చర్యలు తీసుకుంటామని వాళ్ళు డీజీపీ సార్ చెప్పారు సార్. ఇప్పుడు కోర్టుకి పోయినరు, ఇక్కడ డీజీపీ ఆఫీస్ లో పోయినరు, మీ పైసలు మీకు వస్తుంది అని అనిపిస్తుందా లేదా, ఎట్లా అనిపిస్తుంది? ఆ డీజీపీ ఆఫీస్, సిఐడి ఆఫీస్ లో మేము ఖచ్చితంగా చేపిస్తాము. ఆ లాసులు ఎక్కడెక్కడ ఉందో అన్ని అమ్మేసి మీకు ఉపాధి చెప్తామని చెప్తున్నారు సార్. అంటే మీకు మీ పైసలు వచ్చే నమ్మకం ఉందా? వాళ్ళు సార్లు చెప్తున్నారు కాబట్టి మాకు కొద్దిగా నమ్మకం ఉంటుంది. వాళ్ళు అందరు పెద్దలు చెప్తున్నారు, అందుకనే కొద్దిగా నమ్మకం ఉంటుంది సార్. ఇప్పుడు ఎక్కడ కూడా నా పేరు లేదు, నాది ఏమి లేదు అని మంగ్లీ అంటారు. కానీ మీరు ప్రతి దగ్గర మంగ్లీ మంగ్లీ అని పేరు తీస్తున్నారు అని చెప్పేసి. మంగ్లీ వచ్చింది కదా సార్, మంగ్లీ వచ్చింది. వాళ్ళ ఇంటికి వచ్చినారు, మధు ఇంటికి 5-6 సారి వచ్చింది మంగ్లీ మధు అందరు వచ్చారు. వాళ్ళు ఎప్పుడైనా మంగ్లీకి పైసలు ఇచ్చారు, అందరు మంగ్లీకి ఇచ్చినారు, వచ్చినారు. మిమ్మల్ని ఎప్పుడైనా కలిసిరా? మంగ్లీ మాకు కలవలేదు సార్. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేము చూసినాం, వాళ్ళు పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు ఇంటికాడ పలుకుతండల. అంటే మేము వాళ్ళు చూసినాం సార్. మంగ్లీ కూడా వచ్చింది వాళ్ళ ఇంటికి, చూసాం. ఇవన్నీ న్యూస్లు చూసినాక మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే, మొత్తం అందరు జనాల దగ్గర మొత్తం డబ్బులు తీసుకుపోయినారు, జనాలు పైసలు లేకుండా అందరూ ఇచ్చారు సార్. ఇప్పుడు ఏం లేదు, ఆస్తులు మొత్తం కూర్చోబెట్టినారు, ఇక పొలం అమ్మినారు, ఇక బంగారం కూర్చోబెట్టినారు. అందరు మొత్తం ఈ కష్టం చేసి ఇచ్చినారు సార్. రైతులు అందరు రైతులే ఇచ్చారు. వాళ్ళు జాబ్ లేదు, ఏం లేదు, మేము కష్టం చేసి బతుకటోళ్ళం. మేము అంటే ఇంత ఎక్కువ వడ్డీకి ఇవ్వడము అనేది లీగల్ కాదు అని చెప్పేసి మీకు తెలుసా? లీగల్ అంటే సార్ వాళ్ళు బాగా వడ్డీ వస్తుంది, మంచిగా 10 రూపాయల వడ్డీ, నెలకు 10 రూపాయల వడ్డీ వస్తుంది అని చెప్పారు సార్ వాళ్ళు.
అందుకే ఆశ పెట్టి ఇచ్చినాం సార్ మేము. ఇప్పుడు కోర్టుకి కానీ ఇక్కడికన్నా పోయినప్పుడు ఇంత వడ్డీకి ఎందుకు ఇచ్చిర్రు అని అడిగారా ఎవరు? అంటే వాళ్ళు అడిగినారు సార్ అండి, మాకు ఆశ పెట్టారు సార్ వాళ్ళు, ఆశ పెట్టి చెప్పారు సార్ వాళ్ళు.